తరం. మారుతూ ఉంటుంది. ఒక తరం కనుమరుగవుతుంది, ఇంకొక తరం ముందుకు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కరుగా ముందు తరం వాళ్ళు శాశ్వత వేడుకోలు పలుకుతూ కనుమరుగవుతూ ఉంటారు. మరి అప్పటి తరానికి నేటి తరానికి కల భేదాలేంటి? జీవన శైలిలో, జీవన విధానంలో, మనుషుల యొక్క మనస్తత్వంలో జరిగినటువంటి మార్పులేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆనాటి తరంలో అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించేవారు. ఇరుగు పొరుగు వాళ్లతో ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతూ బతికినటువంటి తరం అది. బాధ్యతల్ని ఎరిగిన తరం. ఆ కాలంలో ఒక సమిష్టి కుటుంబం, నేను అనకుండా మనం అంటూ బతికిన తరం. డిగ్రీలు లేకున్నా జీవితాన్ని కాచి వడబోచిన తరం. గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి తరం. ఇంటర్నెట్ లేకుండా జ్ఞానాన్ని నింపుకున్నటువంటి తరం. క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగినటువంటి తరం. మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహితులతో సంభాషణలు చేసినటువంటి తరం. టీవీలు లేకపోయినా వినోదంగా కాలం గడిపిన తరం. జీపీఎస్లు లేకపోయినా గమ్యం ఖచ్చితంగా చేసిన తరం. సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బతికినటువంటి తరం. ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం. మినరల్ వాటర్కు బదులుగా చెరువు నీళ్లు, బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికినటువంటి తరం. పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బతికినటువంటి తరం. రాత్రిళ్ళు ఇంటి అరుగులపై కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బతికిన తరం. పిల్లలు 6-7 సంవత్సరాలు వచ్చే వరకు ఆటపాటలతో నింపిన తరం. ఫీజులు లేని సర్కారు బళ్ళో తెలుగు మీడియంలో చదివి అయినప్పటికీ కూడా ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ పండితులు అయ్యేలా తీర్చిదిద్దబడినటువంటి తరం. కిలోమీటర్ల దూరాన్నైనా అవలీలగా నడవగలిగినటువంటి తరం. ఒకవేళ క్రమశిక్షణ తప్పినటువంటి పిల్లవాడిని స్కూల్లో ఒక టీచర్ 4 దెబ్బలు వేస్తే వాడికి మరో 10 దెబ్బలు ఇంట్లో వడ్డించి వాడికి బుద్ధి నేర్పినటువంటి తరం. వీధి నాటకాలను, తోలుబొమ్మలాట్లను, బుర్రకథలను ఆస్వాదించినటువంటి తరం. సెన్సార్లు లేకుండానే సందేశాత్మకమైనటువంటి నలుపు తెలుపు సినిమాలు చూసినటువంటి తరం. ఇంటి ముందర రకరకాల ముగ్గులతో పని మనుషులు లేకపోయినా ఇంట్లోనే బండేడు చాకిరీ చేసుకుంటూ చెమటను చిందిస్తూ 100 ఏళ్ళు బతికిన తరం. బంధాలకు, బాధ్యతలకు, బంధువులకు కూడా విలువనిచ్చినటువంటి తరం. ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చినటువంటి తరం. ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా దీవించినటువంటి తరం. భేదాభిప్రాయాలున్నా అందరినీ కలుపుకొని వెళ్ళగలిగినటువంటి తరం. ఇతరుల మేలు కోరినటువంటి తరం. నీతి నిజాయితీతో బతికినటువంటి తరం. రాత్రి ఎంత తిన్నా అరిగించుకోగలిగినటువంటి తరం. మరి కార్పొరేట్ హాస్పిటళ్ళు లేకున్నా ఆరోగ్యంగా జీవించినటువంటి తరం. మరి ఇప్పట్లా హార్ట్ అటాక్లు, క్యాన్సర్ల గురించి తెలియనటువంటి తరం. బీపీలు, షుగర్లు కూడా ఎక్కువ మందికి దరి చేరనటువంటి తరం. మరి లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్నటువంటి తరం. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం. ఆడంబరాలకు దూరంగా ఉన్నటువంటి తరం. చిన్న పోస్ట్ కార్డుపై తమ యొక్క సంభాషణల్ని, మనోభావాల్ని తెలిపినటువంటి తరం. పిల్లలకు కూడా భవిష్యత్తుపై పునాదులు వేసినటువంటి తరం. సోదర భావంతో కులమతాలకు అతీతంగా బతికినటువంటి తరం. అలాంటి తరంలోని అపురూపమైనటువంటి వ్యక్తులు నేడు ఒక్కరొక్కరుగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ తరం వాళ్ళ నుండి ఈ తరం వాళ్ళు ఏదైనా నేర్చుకోగలిగితే భవిష్యత్తు అంధకార బంధురంకు రాకుండా ఎంతో ఆనందంగా,
హాయిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం కూడా కొన్ని ఆ తరం వాళ్ళ యొక్క భావాలను గౌరవిద్దాం, వారి బాటలో నడుద్దాం.